ప్రకటించనుంది. ఇటీవల 2 రోజుల పాటు పార్టీ హైకమాండ్ తో రాష్ట్ర నేతలు చర్చలు జరిపారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక బాధ్యత అధిష్టానానికి వదిలేశారు. కాగా పీసీసీ రేసులు బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి, మహేష్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నట్లు హస్తం నేతలు చెప్తున్నారు. కాగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని, మంత్రివర్గంలో మాదిగలు లేరు అన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు అడ్లూరికిస్తే బాగుంటుందని హైకమాండ్ ఆలోచిస్తోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక బాధ్యతల విషయంలో కొంత సీరియస్ గా కసరత్తు జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తారు అని చాలా రోజుల నుంచి ఒక ఉత్కంఠ నెలకొంది. దీనికి 1-2 రోజుల్లోనే ముగింపు పడే అవకాశం ఉంది. ఇటీవల 2 రోజుల పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్షి ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల పాటు అధిష్టానంతో కీలకమైన చర్చలు నిర్వహించారు. ఎవరికి పీసీసీ చీఫ్ ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చారు. కానీ ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడంతోనే దీన్ని వాయిదా వేసినట్టు తెలుస్తూ ఉంది. 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడనుంది. మిగతా రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ని కూడా ఏఐసీసీ ప్రకటించనుంది. అయితే కొన్ని ఈక్వేషన్స్ చూస్తూ ఉన్నారు. బీసీలకు ఇద్దామని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఒకరికి ఛాన్స్ ఇద్దామని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడంతో ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి నేతను పీసీసీ చీఫ్గా నియమించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక బీసీలలో మధు యాష్కి గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, ఈ ఇద్దరు పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్లు మాదిగలకు ఇవ్వకపోవడం, మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడం, ఇట్లాంటి విమర్శలను చెక్ పెట్టేందుకు విప్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్కి అవకాశం ఇస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తూ ఉంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీలలో ఇప్పటికీ లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కనటువంటి నేపథ్యంలో బలరాం నాయక్ని పీసీసీ చీఫ్గా తీసుకుంటే బాగుంటుంది అని అధిష్టానం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నలుగురిట్లలో మహేష్ కుమార్ గౌడ్ పేరే బలంగా వినిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం పార్టీ స్ట్రక్చర్లో ఉన్నాడు, పార్టీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాబట్టి ఆయననే ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని కూడా అధిష్టానం భావిస్తూ ఉంది. మొత్తానికైతే సోనియా గాంధీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 1-2 రోజుల్లో నిన్న అష్టమి ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రకటన వాయిదా వేశారు. ఇక ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం ఉంటుంది. ఇక పీసీసీ చీఫ్తో పాటు పీసీసీ కార్యవర్గాన్ని కూడా, అంటే కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను, దాంతోపాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చాలామందికి మొన్న ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా సిస్టమైజ్ చేయాలని అధిష్టానం భావిస్తుంది. ఒకటేసారి పీసీసీ చీఫ్ ప్రకటనతో పాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్లను 6గురిని, అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ని వారికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్లను కూడా అనౌన్స్ చేయనుంది. మొత్తానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఎవరైతే పోరాడగలరో, ఎవరైతే గ్రౌండ్లో ఉండగలరో వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా యువకులకు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. పీసీసీ చీఫ్తో పాటు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా ఒకేసారి అనౌన్స్ చేయనుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.